ఇర్మియా అనుభవం ఇది. చాలా కాలం క్రిందట అంటే ఏంది అర్థం చెప్పండి? ఇర్మియాకి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. చిన్నప్పుడు. ఎప్పుడండి? 1వ అధ్యాయంలో చదువుకోండి. బాలుడనై ఉండగా దేవుడు ప్రత్యక్షమైన సందర్భం, దేవుడు మాట్లాడిన సందర్భం మర్చిపోలే. అవి మర్చిపోయేవి కూడా కాదు. నేను అనుకుంటున్నాను, ఈ చోట కూర్చొని వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో చాలా కాలం క్రిందట దేవుడు ఏదో ఒక మాట చెప్పే ఉంటాడు. అది ఈరోజు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రభుని మహిమ కలుగును గాక. చెప్పారా లేదా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇర్మియా చెప్పిన మాట. చాలా కాలం క్రిందట దేవుడు మీకు ఏది చెప్పకుండా అయితే ఉండడం నేను అనుకుంటున్నాడు. చెప్పే ఉంటాడు. గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎందుకు గుర్తుంచుకోవాలి? దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఆ రోజు చిన్నప్పుడు మాట్లాడాడు కదా, చాలా కాలం క్రిందట దేవుడు నాతో మాట్లాడాడు కదా. ఆయన మాట మర్చిపోతాడా? ఆయన మాట చేయకుండా ఉంటాడా? ఆయన చెప్పిన మాట జరిగించకుండా ఉంటాడా? అదే నమ్మకం నీలో కలగాలని గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియాకి ఏం చెప్పాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఒకవేళ ఇదే మాట దేవుడు నీతో మాట్లాడాడేమో చాలా కాలం క్రిందట. ఈరోజు నువ్వు గుర్తుకు తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో. ఆయన ఏమంటున్నాడు? గనుక వీడుకొక నీ ఎడల కృప చూపిస్తున్నాను, నీ బలహీనతలు నేను మర్చిపోయా.